ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని దాటి వెళ్ళడమే పస్కా. అయితే దేవుడు ఏమన్నాడంటే, ఏడాది గొర్రె పిల్లనైనా మేక పిల్లనైనా అన్నాడు. ఏడాది అంటే అర్థం ఏంటంటే అది పాలు తాగేది కాదు. ఇప్పుడు ఒక పిల్లోనికి ఎంత ఇస్తారు పాలు? సంవత్సరం పాటు ఇచ్చారనుకో, సంవత్సరం తర్వాత పిల్లోడు ఏం చేస్తాడు? కాస్త భోజనం కూడా పెడతారా? 6 నెలల్లో ఏం చేస్తారు పిల్లోనికి? బాబుకి 6 నెలల్లో అన్నం ముట్టిస్తారు. అంటే ఇంకా పాలు విడిచి 6 నెలలు కాగానే ఆ బాబు ఏం చేయాలి? పాలు విడిచి ఆహారాన్ని తినాలని అర్థం. ఏడాది గొర్రె పిల్ల అంటే పాలు తాగే పిల్ల కాదు. పాలు తాగే పిల్లని దేవుడు వధించమని చెప్పలేదు. దానికి సంవత్సరం గడిచిన తర్వాత దానిని బలిగా అర్పించాలని చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు బలి అర్పణ అవ్వడానికి, బాగా వినాలి, యేసుక్రీస్తు బలి అర్పణ అవ్వడానికి ఆయన బాల్య వయసులో ఆయన బలి అర్పణకు అర్పించడానికి వెళ్ళబడలేదు. అప్పుడు వెళ్ళలేదు ఆయన. ఎప్పుడు వెళ్ళాడు? నడియుడు అంటే 40 సంవత్సరాలు దాటినాక 50వ సంవత్సరంలో వెళ్ళలేదు, 60, 70వ సంవత్సరంలో వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళాడంటే ఆయన బాల్య వయసులో వెళ్ళలేదు, ఆయన నడియుడు వయసులో వెళ్ళలేదు, వృద్ధాప్యంలో ఆయన శిలువ మరణానికి వెళ్ళలేదు. కానీ ఆయన యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు, అంటే ఆయన బలమైన ఆహారాన్ని భుజిస్తున్నప్పుడు ఆయన శిలువ మరణానికి వెళ్ళాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, పాత నిబంధనలో ఇజ్రాయేలులకు చెప్పే ఆ ఇజ్రాయేలు 7 పండుగలలో మొట్టమొదటి పండుగ అయిన పస్కా పండుగ ఏంటంటే అది యేసుక్రీస్తు యొక్క శిలువ బలియాగము. ఆయనను గురించి చెప్పడానికి దేవుడు ఆ పద్ధతిని అక్కడ ప్రారంభించాడు. దేవుడికి మహిమ కలుగును గాక.